హే లంగా బోని నేటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని కన్నెలా తుళ్ళకే అమ్మాడి చిందులే అప్పగా ముళ్ళవయని అడ్డడ్డడ్డడ్డడ్డే మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో తెలుగుతనం మొత్తం నీ మీదే ఉన్నట్టుంది. Good evening and welcome to Patas Full to Bidas powered by Gioni Mobiles. Make smile. నేను ఇలా వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు లేడీస్ స్పెషల్ ఉదా సిస్టర్స్ ని అండ్ అలాగే బ్యూటిఫుల్ గీతా భగత్ కి వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ దెం. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ ముక్కేస్తానే డియర్ బ్యూటిఫుల్ క్యూటీస్ వచ్చేసారు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది పంచ్ పటాకా. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ వీకెండ్స్ లో మనం ఏం చేస్తాం. నేనైతే పూజ చేసి నిద్రపోతా. మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? వీకెండ్స్ లో ఎలాంటి పనులు చేస్తారు? కమాన్ స్టూడెంట్స్. గీత నీతో స్టార్ట్ చేద్దాం. గీత ఇవాళ స్టూడెంట్ కాదు నువ్వు చాలు గీత చెప్పు. గీత నా పేరు తరుణ్. గీత చెప్తుంది, వదిలే చెప్తుంది. దాని తర్వాత తరుణ్ నిన్ను ఎవరు ఆపుతారో చూస్తే చెప్పుతారు. ఈ రోజు గీత చెప్పు. గీత చెప్పుతారు. వీకెండ్ లో మనం ఏం చేస్తాం? తరుణ్ చెప్పుతారు. నువ్వు చెప్పు గీత. చెప్పుతారు. ఆడవాళ్ళ పవర్ చెప్పు. చెప్పండి. చెప్పి వీకెండ్స్ లో రవి ఉంటే సినిమాకి వెళ్తాము. ఆ తర్వాత అలాగే పబ్ కి వెళ్తాము. సూపర్ ఆన్సర్. అబ్బా నెక్స్ట్. పాత బాయ్ ఫ్రెండ్ వదిలేసి కొత్త బకర కోసం సెర్చ్ చేస్తా. సాటర్డే సండే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తాడు? ఇప్పుడు గెటప్ సీన్ ఉన్నాడు కదా, నేను పాతోడిని పోయినా కదా, ఉన్నాడు కదా, ఆడు పాతోడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కోసం ఆలోచిస్తున్నా. నెక్స్ట్. డిస్కౌంట్ చూసుకొని షాపింగ్ వెళ్తుంటా వీకెండ్స్ లో. ఎలా చూస్తావు డిస్కౌంట్ ఉందా లేదా అని? నెట్ ఉంది కదా. దిస్ వీక్ ఎండ్ డిస్కౌంట్ వేర్ 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 వేర్. ఓకే నెక్స్ట్. చికెన్ మటన్ వండుకొని తాగుతాం. వండుకొని అది తినకుండా ఉత్తి తాగుతావా ఇది? నెక్స్ట్. వారంలో బట్టలు ఒక్కసారే ఉతుకుతాం. ఒక రోజు ఉతికే బట్టలు వారంలో ఒక్క రోజు ఉతుకుతాం. వీకెండ్ రోజు బట్టలు ఉతుకుతావా? నెక్స్ట్. నార్మల్ గా వీక్ మొత్తం లైట్ బీర్ తాగుతాం, కానీ వీకెండ్స్ లో స్ట్రాంగ్ బీర్ తాగుతాం. నువ్వు ఎందుకు స్ట్రాంగ్ అయితలేవు? అదేమో బీర్ పడట్లేదు నాకు. బీర్ పడట్లేదు. బీర్ పడకపోయినా తాగుతున్నా చూడు. నువ్వు రామగాడు అంటే. నెక్స్ట్. వైఫ్ ని పుట్టింటి కాడ వదిలేసి గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తాం. పిల్లం పేరేంటి? శ్రీముఖి చెప్పు. సమంత. సమంతానా? నెక్స్ట్. కొత్త కొత్త వంటలు ట్రై చేసి ఫ్రెండ్స్ ఇంటికి పిలిచి పెడతారు. పాపం నీ ఫ్రెండ్స్. ఆ వీకెండ్ అలా వాళ్ళు సండే పూట కక్కుంటా కూర్చుంటారు. లెట్స్ గో ఇంటు ది సెకండ్ టాపిక్. స్టూడెంట్స్ ఎలాంటి సందర్భాల్లో ప్రౌడ్ గా ఫీల్ అవుతారు? నేను ఎగ్జామ్ లో 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే, మా ఫ్రెండ్ 5 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. నెక్స్ట్. మా అయ్య కొత్త బండి ఇప్పించినప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతా. మీ అయ్యే ప్రౌడ్ ఫీల్ అవుతా? నువ్వా? నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. సాయ్ చూడు మీ డాడీ నీకోసం ఏం తీసుకొచ్చాడు. ఇగో చూడు నాన్న, ఇది నీకే. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, నాన్న మీ డాడీ ఎంతో కష్టపడి ఎంతో సంపాదించి నీకు స్పోర్ట్స్ బైక్ కొన్నాడు. కానీ ఈ స్పోర్ట్స్ బైక్ కీస్ నేను నీకు ఇవ్వాలంటే నువ్వు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. చేస్తాడు నా కొడుకు. చేయడం అనుకున్నావా? చేస్తాడు. చేయనా? హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నాకంటే మా డాడీ చెప్తే మంచిగా ఉంటది. నా కొడుకు ఎంత ఇంటెలిజెంట్. అచ్చం మీ డాడీ పోలికలే. మన పోలికలు ఏం రాలేదేంటే? నువ్వు మా కొడుకులాగా లేవు. వెళ్ళిపో. బండి నాది. నెక్స్ట్. పటాస్ ప్రోగ్రామ్ లో యాంకరింగ్ నన్ను చేయమని చెప్పినప్పుడు శ్రీముఖి కాకుండా నువ్వు ఇప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి కదా. వచ్చాయి.
చించేస్తాం షోని. రవి అండ్ రేఖతో లెట్స్ స్టార్ట్ పటాస్ ఫుల్ టు బిందాస్. పవర్డ్ బై చెప్పు 1 2 3. హాయ్ హలో వెల్కమ్ టు తొందర టేక్ రెడీ. హాయ్ హలో రెడీ 1 2 3. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. పవర్డ్ బై నువ్వు చెప్పు పవర్డ్ బై. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. పవర్డ్ బై జియోనిస్ మేక్ స్మైల్స్. వా సూపర్. డైరెక్టర్ బయట లోపల నుంచి ఆర్డర్ చెప్తున్నాడు. జియోని మొబైల్స్ ఎవరు చెప్తారు? నేను చెయ్యను యాంకరింగ్. అంటే నేను అవలగాడినా ఇరా. ఇప్పుడు క్రేజీగా మా రవి చెప్తాడు చూడు. ఎలాంటి సందర్భాల్లో నువ్వు కాలేజ్ లో ఎలాంటి సందర్భాల్లో నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు. ఒక సిచ్యువేషన్ లో డిఫరెంట్ ఏజ్డ్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బిహేవ్ చేస్తారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు యోధా సిస్టర్. నమస్తే, నా పేరు రమ్యశ్రీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యోధాని. హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీముఖి. హాయ్ హలో నమస్తే, నేను మీ రవిని. కాసేపు మీ ఇద్దరు నోరు మూసుకొని ఉంటే మేము స్కిట్ చేస్తాం. నోరు మూసుకొని ఉంటేనా? ఇంట్లో నుంచి శ్రీముఖి గారు అలా షూటింగ్ కానీ బయటకు వస్తున్నారు. దాన్ని చూసి పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు, ఆ తర్వాత టీనేజ్ గర్ల్స్ ఎలా మాట్లాడుకుంటారు, ఆ తర్వాత ఆంటీస్ ఎలా మాట్లాడుకుంటారు, చివరికి శ్రీముఖి గారు అంటే ముస్లింలు ఎలా మాట్లాడుకుంటారు. రమ్య, ఈరోజు కంటెంట్ మొత్తం నేనేనా? రవి లేడా? తెలుసా? కాదు. అవును కాదు. అవును కాదు. నేను చెప్పేది వినవే. అవును, అక్క న్యూస్ రీడర్, రోజు టీవీలో న్యూస్ చదువుతుంది. కాదే, ఆ అక్క కార్టూన్ ఛానల్లో వచ్చేదానిలాగే ఉంది. అన్నది కాదు, నేనన్నది కాదు. అక్కని సరిగ్గా చూడు. అక్క అక్క కాదు, అన్నయ్య. రే తిప్పురా మీసం ఒకసారి తిప్పు. అవునా, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. పదా. నాకు తెలుసు అక్క, నువ్వు జబర్దస్త్ లో లేడీ గెటప్ చేస్తావు కదా, నువ్వు వినోది. నాకు తెలుసు అక్క జబర్దస్త్ తప్పదా? నేను చెప్పింది రైట్. అయితే గొడవ ఎందుకు? స్టూడెంట్స్ ని అడుగుదాం. స్టూడెంట్స్ మీరు చెప్పండి, ఈ అక్క వినోదా లేకపోతే అప్పారావా? Hello, smileys and cuties. How are you doing? ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ ఎలా ఉంటారో చూడండి. టీనేజ్ గర్ల్స్ బాగా మాట్లాడుకుంటారు నా గురించి. చెప్పు. శ్రీముఖి అది టీవీలో వస్తుంది కదా. yes you are right. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. మీ టీవీ ఇంత ఉంటుంది కదా. అవును, చాలా పెద్దది మా టీవీ, తెలుసా? కాబట్టి మీ టీవీలో కనిపిస్తుంది, మా టీవీ ఇంతే కదా కనిపించదు. ఆయన శ్రీముఖికి ఓవర్ యాక్షన్ ఎక్కువ కదే. అవునులేనే, యాక్టింగ్ లేకపోతే మాత్రం ఓవర్ యాక్షన్ చెయ్యాలి కదా. ఆయన రవి మీద పడి మాట్లాడుతుంది. ఏం కంగారు పడకలేవే, ఎప్పుడప్పుడు కింద పడిపోతులే. ఆయన శ్రీముఖి పటాసులో రవి మీద ఆట పంచులు మళ్ళీ వేస్తుంది కదే. అవి ఆమె ఓన్ పంచులు అనుకున్నావా? మరి ఆమె డ్రెస్సులే ఓన్ కాదు, ఇంకా పంచులు కూడా తెచ్చుకుంటుందా? కాస్ట్యూమ్స్ కూడా
అవునండి ఒక్క ఫోటో అవును మీరు ఏం ఫీల్ అవ్వకపోతే ఒక్క సెల్ఫీ రావే దా అయ్యో పాపం హే, అయ్యో అయ్యో పాపం అరే అయ్యో పాపం హే. ఇప్పుడు ఆంటీలు ఆంటీలైనా కొంచెం డీసెంట్ గా మాట్లాడుకుంటారు ఇప్పుడు పూర్తిగా చినుగుద్ది చూడు. అమ్మాయి శ్రీముఖి గుర్తుపట్టావా గుర్తుపట్టానదినా ఆమె నిన్న పొట్టి పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చినదినా నేను చూడలేదు వదినా ఎందుకు వదినా కరెంట్ పోయింది వదినా కవర్ పెట్టుకొని చూడొచ్చు కాదునా కవర్ పెట్టుకొని చూడొచ్చు కాదునా టీవీ ఎలా చూస్తా నేను టీవీ ఎలా చూస్తానంటే నీ గొట్టలో చూస్తాను వదినా నీలో గొట్టవా నేను తిప్పితే నీళ్ళు వస్తాయి వదినా నీ గొట్టం అంటే యూట్యూబ్ నాకు ఇలాంటి పదాలు తెలుగులో పలకటం అంటే చాలా ఇష్టం తెలుసా మనకి శ్రీముఖి యాంకరింగ్ ఎందుకు నచ్చిందో చిచ్చి నేను పటాస్ ప్రోగ్రామ్ చూసే శ్రీముఖి గురించి కాదు మరి రవి గురించి ఎందుకనా వద్దులే వద్దునా ఎందుకనా వద్దునా నువ్వు చెప్పదు నా పర్వాలేదు ఇక్కడికి ఆపేసి మీ ఇద్దరికి పరోటాలు ఇస్తా. సరే చెప్తాను వదినా రవి చిన్న పాయింట్లు వేసుకుంటూ ఉంటాడు కదా అవును ఆ పాయింట్లు రెంట్గా నేను ఇప్పిస్తాను వదినా ఇంకా ఎక్కడెక్కడ చింపుతాడో అని భయపడి టీవీ చూస్తాను నాకెప్పుడు పరోటా కావాలి ఆపుతారా ఆపాం. ఇప్పుడు ముసలాళ్ళు వదినా శ్రీముఖి వదినా గుర్తుపట్టావా గుర్తుపట్టాను వదినా నువ్వెలా గుర్తుపట్టావు వదినా నేనా ఒక రోజు మా ఇంటికి వచ్చి మీ దగ్గర డ్రెస్సులు ఉన్నాయా ఆంటీ అని అడిగింది లేవు అని చెప్పాను అంతే ఏదైతే ఏమని నా మనవరాలు 6వ తరగతి చదువుతుంది కదా అవునదినా దాని బిట్టి తీసుకెళ్ళి ఇంతవరకు ఇవ్వలేదు అయ్యో పాపం ఇంటికే కాదు వదినా నా ఇంటికి అందరింటికి అలాగే వెళ్ళి అడుగుతుంది వదినా రవి కూడా అలాగే అడుగుతున్నాడు వదినా ఇద్దరు కలిసి డ్రెస్సులు అడుగుతున్నారా వదినా కాదు వదినా పంచులు వదినా పంచులు వదినా అవును వదినా వాడేంటి అంత యంగుగా ఉన్నాడు అదా వదినా డైరెక్టర్ సంతోష్ ఉన్నాడు వదినా ఆయన గ్రాఫిక్ చేస్తే మరి శ్రీముఖి ఈ మధ్య టీవీలో అమ్మాయిలా కనిపిస్తుంది కాదని నా అది కూడా గ్రాఫిక్స్ వదినా గ్రాఫిక్స్ సరే నేను గిన్నె తీసుకెళ్లి సంతోష్ దగ్గర కొంచెం తీసుకొస్తాను వదినా ఎందుకు వదినా నీకే అవసరం వదినా నాకు అవసరం కాదు వదినా నీ పళ్ళు సెట్ చేయాలంటే గ్రాఫిక్ కావాలి కదా నేను అడిగి వస్తాను సరే బాబు సంతోష్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం కపుల్స్ కదా అయినా లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ గీతా భగత్. ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ ఈ రోజు నేను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానబ్బా ఇంతకీ ఆ ఫ్రస్ట్రేషన్ నాకు ఎవరి వల్ల కలిగింది అంటే కపుల్స్ వల్ల కలిగింది కొంతమంది కపుల్స్ ఉంటారండి రోడ్డు మీద వాళ్ళు చేసే పిచ్చి పరోటా పనులు చూస్తూ ఉంటే సీరియస్లీ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది పరోటా బాగుంటుంది పరోటాల వేడి వేడి నెయ్యి వేసుకొని నిజంగా ఫ్రెష్ ఉంటది కదా నిమ్మకాయ పచ్చడితో తింటే అయితే ఓ, నిమ్మకాయ కాదు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చడి ఉంటది వేడి వేడిగా నెయ్యి వేసుకొని నెక్స్ట్ నుంచి పటాస్ ప్రోగ్రామ్ నుంచి రవి శ్రీముఖి వెళ్ళిపోతే మనం పటాస్ చేసుకుంటే వాళ్ళు వంటల ప్రోగ్రామ్ చేసుకుంటారు కామెడీ చేసినప్పుడు కామెడీ చేయాలి ఇట్లా పరోటా అది అంటే మాకు ఆకలే కదా అసలే చాలా వెయిట్ ఉండి తగ్గావు శ్రీముఖి ఇప్పుడు పరోటా గురించి ఆలోచించుకు మళ్ళీ తగ్గాల్సి వస్తుంది అరే పరోటా అంటే మళ్ళీ గుర్తొచ్చింది నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుందిరా అదే చెప్పిన వేడి వేడి పరోటాలు నెయ్యి వేసుకొని మామిడికాయ బద్దుంటే పక్కన ఓ డబ్బా జీవితం మీకు కూడా ఇస్తాంలే ఎడవకండి సో ఒకసారి నేను ఇలా బస్ లో ట్రావెల్ చేస్తుంటే అక్కడ నాకు కొంతమంది కపుల్స్ కనిపించారండి ఆ బస్ లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే అప్పి ఐ లవ్ యూ రా సిప్పి ఐ లవ్ యూ టూ రా అది కాదు బంగారం అలా కాదు నానా ఇటు రా బుజ్జి కన్నా ఒకటి పండు అంటే ఇంకోటి కాయ అని వీళ్ళది ఎలా ఉంటుందంటే శ్రీముఖి అమ్మాయి అయినా అమ్మాయి గెటప్ వేసుకున్నట్టు అసలు క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ ఉంటుంది కానీ కుక్క బిస్కెట్ లో కుక్క ఉంటుందా అర్రే అసలు
వీళ్ళు ఇలా ఒంటికి ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకునే కంటే ఇంటికెళ్ళి ఆ కాస్త ముద్దు పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదండి. అసలు జీవితం అంటే ఎలాంటిదంటే మై స్టూడెంట్స్ ఇప్పుడు వద్దు వద్దు జీవితం గురించి వద్దు. సో జీవితం ఎలాంటిది అంటే పొంగల్లో మిరియాలన్నీ మనకే వస్తూ ఉంటాయి, కానీ పాయసంలో జీడిపప్పు ఎప్పుడు పక్కోడికే వెళ్తుంటుంది. అదే జీవితం అంటే. రే పాయసం రా. పాయసం కాదు, పొంగల్ గురించి మాట్లాడదాం. పొంగలు వేడి వేడిగా టిఫిన్ లో. నీకు పొంగల్ ఇష్టం, నాకు పాయసం ఇష్టం. పాయసంలో జీడిపప్పు వస్తుంది. నువ్వు ఎప్పుడైనా పాయసంలో పొంగల్ వేసుకుని తిన్నావా? అద్భుతంగా ఉంటది. అవును, ఆ కాంబినేషన్. దాంట్లో పినాయిల్ వేసుకొని తినండి మీరిద్దరు, దరిద్రం వదిలిపోతుంది. ఫినైల్ వేసుకోవచ్చు కానీ చక్కెర కలుపుకోవాలా, అది వద్దు. చక్కెర ఫ్యాట్ కదా, కానీ ఫినైల్ వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి అలా జల్లుకొని అప్పుడు కొంచెం మనకి కాఫ్ లాంటివి ఏమన్నా ఉంటే అది కూడా పోతుందేమో. లోపల వేసుకోతే కార్ క్లీన్ చేసుకోవాలి, నీట్ అవుతుంది. మీ ఇంట్లో నువ్వు వంట చేస్తావని అందరికీ అర్థమైపోయింది, మీ ఆవిడ చేయదని. నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటూ ఉంటారు అనమాట. వీళ్ళు సెల్ఫీ దిగుతూ ఉంటారు. ఈ కపుల్స్ రోడ్డు మీద ఉన్నావా ఎక్కడున్నావా కూడా చూడరు అనమాట. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మనం ఏం తప్పు తిన్నామా గీత? ఆడ నుంచి లాంగ్ ఇచ్చుకోకటి. ఫైనల్ గా వెళ్ళి ఏ దాబాలోనో తిందా అని వెళ్తానా, అక్కడ కూడా స్టార్ట్ అవుతారండి ఒక కపుల్. వాడు ముందే వాడికి పొట్టంతా ఫుల్ అయిపోయి వాష్రూమ్ ఎక్కడా అని ఎత్తుక్కునే టైంలో వాళ్ళ ఆవిడ నా కోసం తినవా, ఇది మా అమ్మ ముద్ద, ఇది మా అమ్మమ్మ ముద్ద, ఇది వాళ్ళమ్మ ముద్ద, ఇది మీ అమ్మ ముద్ద అనుకుంటూ ఒక ముద్ద మీద ఒక ముద్ద. అర్థం కాదు, బయట ఉంది కదా అనవసరంగా తినకపోతే తిడుతుందేమో అనే భయంతో వాడు తింటూ ఉంటాడు అనమాట. కాదు గీత, ముద్ద పెడుతున్నారు ఓకే, ఇడ్లీ ముద్ద, బిర్యానీ ముద్ద, పరోటా ముద్ద, వడ ముద్ద, రాగి ముద్ద. సంగటి నాటుకోడి పులుసు అసలు ఏమని ఉంటదా? ఉల్లిపాయ నంజు. నీకు కూడా ఇస్తా, ఆగో. మీ అబ్బాయిలు ఉన్నారే, మా అమ్మాయిని వాడుకుంటారంట. మీ వాడకం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తుంది అనిత. లెట్స్ వెల్కమ్ హర్. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆ అమ్మాయికి చాలా క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఆ క్వాలిటీస్ ఏంటి, ఆ అమ్మాయిల్ని అబ్బాయిలు ఏ టైంలో ఎలా వాడుకుంటారో ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే సరే మన ఫ్రెండే కదా అనేసి, ఫ్రెండ్ బర్త్డే ఉంది కదా అనేసి వాడిని తీసుకొని వెళ్ళాను అనమాట. చిన్న బుజ్జి, ఆ బ్లూ కలర్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో కొంచెం పరిచయం చేయించరా. ఏం చేస్తాం, ఫ్రెండ్ తప్పుతుందా, వినడు కదా అనేసి ఏం చేస్తాం, పరిచయం చేయించేస్తాం. కాంటాక్ట్ కోసం అనేసి ఎలా వాడుకుంటాడంటే మన శ్రీను వైట్ల సినిమాలో బ్రహ్మానందన్ ఎలా వాడతారు. సరే కాంటాక్ట్ ఇస్తే దరిద్రం వదిలిపోతుంది, నాకు కూడా కాస్త ఖర్చు తగ్గుతుంది అనేసి కాంటాక్ట్ ఇప్పించేసాను అనుకోండి, ఫ్రెండే కదా అనుకుంటాం. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అమ్మాయిలు ఏ విధంగా వాడతారంటే ఒక కంప్యూటర్ ని వాడతాం కదా, కొట్టాలి సెర్చ్ చేయాలి, కొట్టాలి సెర్చ్ చేయాలి, అలా అమ్మాయిని వాడుతూ ఉంటారు. ఒకవేళ వాడకం అయిపోయింది అనుకోండి, ఏముంది వైరస్ కదా అని వదిలేస్తారు. మనకు డబ్బులు కావాలి అంటే ఎప్పుడు కావాలి, మనకేదైనా అవసరం ఉంటే, మనకేదైనా ప్రాబ్లం వస్తే డబ్బులు అవసరం ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏం తెలుసా, వీడి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడికి డబ్బులు అవసరమైతే మనని గీకుతుంటాడు. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. అబ్బాయిలు ఎలా వాడుకుంటారు చెప్పారు కదా, అదే అమ్మాయిలు ఎలా వాడుకుంటారు చెప్పండి. ఎందుకు నీకు, నీకెందుకు? ఇప్పుడు నేను అబ్బాయిని, అనిత అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి నన్ను ఎలా వాడుకుంటుందో చూపెట్టాలి. ఓకే రవి ఆ జాओ స్టేజ్ కే ऊपर. రెడీ, కమ్ ఆన్, యూజ్ మీ. బాయ్ ఫ్రెండ్ అని అనుకుందాము. నేను బాయ్ ఫ్రెండ్. నేను కాల్ చేస్తున్నా. హలో ట్రింగ్ ట్రింగ్. హలో. హాయ్ రవి. శ్రీముఖి. రే నేను రా, శ్రీముఖి కాదు అనిత. అదే మొన్న పరోటా గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవాళ మా అమ్మతో పరోటా చేపిస్తున్నా. అరే హోటల్ కి వెళ్దాం అరా పరోటా తినడానికి. హోటల్ పరోటాలు దొరకవు. అబ్బా ఆగా అనిత ఫోన్ చేస్తున్నావు. హలో హలో, ఏంటి అప్పటి నుంచి ఎంగేజ్ చేస్తున్నా, ఏం చేస్తున్నారు? గీత, చెప్పు గీత. బాగున్నా గీత? బాగున్నాను రవి. హలో అనిత, ఉన్నావా లైన్ లో? సచ్చినోడు అప్పటి నుంచి ఎంగేజ్ చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నారా? యోధా అట్లా అనద్దు, తప్పు యోధా. హలో 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 రవి. వాట్ షల్ వి డూ నౌ? నీతో ఈ రోజు చాలా సేపు మాట్లాడాలి, కాకపోతే ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, కట్టేపి. ఓ షిట్. యోధా
ఒక 1000 రూపీస్ రీఛార్జ్ ఈ నంబర్ కి చేయవా? నేను ఇప్పుడే మెసేజ్ చేస్తున్నా. సరే చేసా నీకే. అనిత బ్యాలెన్స్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోవా? హలో హలో ఆ. హలో హలో ఏంటి బుజ్జి అప్పుడు బిజీ వస్తుంది? నేను రీఛార్జ్ చేయించిన నేను. హలో హలో బ్యాలెన్స్ అయిపోయింది, కట్టయిపోయింది. మళ్ళీ కట్టయిపోయింది. ఒక్కసారి చేయవా? చాలా అర్జెంట్ విషయాలు మాట్లాడాలి. చాలా నీకు ఒక విషయం చెప్పాలి, ఇంపార్టెంట్ విషయం. రవి 1000 రూపాయలు బ్యాలెన్స్ చేయించిన కదా. అరే అనిత, అనిత నా పరోటా ఏమైంది అనిత? కామెడీ సెన్స్ లేదు. ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ చేసి మా రవి పక్కన యాంకరింగ్ చేసింది రేఖ. లెట్స్ వెల్కమ్. స్టూడెంట్స్ ఎలాంటి సందర్భాల్లో ప్రౌడ్ గా ఫీల్ అవుతారు? పటాస్ ప్రోగ్రామ్ లో యాంకరింగ్ నన్ను చేయమని చెప్పినప్పుడు, శ్రీముఖి కాకుండా.